దేశ అభివృద్ధిలో అవిరళ కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మరిన్ని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బేగంపేటలో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ప్రధాని ప్రసంగాన్ని విన్న తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానిగా అధికారం చేపట్టిన 12 ఏళ్లు పూర్తవుతుందని, కాలంలో ఎన్నో సంస్కరణలకు ఆయన పూనుకున్నారన్నారు. దీనివల్ల భారత్ ప్రపంచంలో అగ్రదేశాల సరసన చేరిందన్నారు. ప్రపంచ దేశాలు అనేక సమస్యలతో ఉన్నప్పటికీ భారత్ను మాత్రం ప్రధాని ఒక అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించారని చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమం దేశంలో ఉన్నటువంటి వర్తమాన సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద వారు ప్రజలను మరి ఏ రకంగా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం, వాళ్ళతో మాట్లాడేటువంటి కార్యక్రమం చేపడతారు. ప్రతి మన్ కీ బాత్ కూడా మరి ఎప్పుడు వస్తుందా అని దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మరి ప్రతి ఆదివారం టీవీ ముందో రేడియో ముందో సెల్ ఫోన్ దగ్గరనో మన్ కీ బాత్ వినేటువంటి ప్రయత్నం చేస్తారు. మనకందరికీ తెలుసు మరి ఈ 9వ తేదీకి వారు అధికారం చేపట్టి 12 సంవత్సరాలు కావస్తుంది. ప్రధానమంత్రిగా ఈ దేశంలో అనేక రకాల సంస్కరణలు, అనేక రకాల మార్పులు, అనేక రకాల పరిపాలనలో మరి విప్లవాత్మకమైనటువంటి ఆధునికమైనటువంటి పద్ధతులు చేపట్టడం జరిగింది. మౌలిక వసతులు కల్పన కానీ, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే నెట్వర్క్ పెంచేటువంటి కార్యక్రమం కానీ, రైల్వే నూతన రైళ్లు ప్రవేశపెట్టడం కానీ, రైల్వేలో కొత్త టెక్నాలజీ తీసుకురావడం కానీ, రైల్వే స్టేషన్లన్నీ ఆధునీకరించడం కానీ, మరి కొత్త ఎయిర్పోర్ట్లు 70 ఎయిర్పోర్ట్లు ఉంటే ఆల్మోస్ట్ ఈరోజు 150 ఎయిర్పోర్ట్లు ఈ దేశంలో వచ్చాయి. నూతన ఎయిర్పోర్ట్లు ప్రారంభించడం కానీ, లేక అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి జాతీయ రహదారులు భారతదేశంలో నిర్మాణం చేయడం కానీ, ప్రపంచ దేశాలలో అనేక రకాల సమస్యలు వచ్చినప్పటికీ కూడా భారతదేశంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ముందుకు కొనసాగేటువంటి కార్యక్రమం కానీ, అన్ని రంగాలలో కూడా ఈ దేశంలో ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వము ఈరోజు మోడీ గారు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.